నిర్గమాకాండం 4వ అధ్యాయం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 24వ వచనం చూస్తే, అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా చిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైద్యమైన అంతటా ఆయన అతన్ని విడిచెను. చిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి పాదాల దగ్గర పడేసిందంట. అంటే అతడు పోవు మార్గమున ఛత్రములో యెహోవా అతన్ని, ఎవరిని? మోషే, సిప్పోరా భర్త అయిన మోషేను చంపదలిచాడట దేవుడు. చంప చూడగా అన్నాడు. అంటే మరి ఎందుకు చంపాలనుకున్నాడు మోషే? దేవుడు మోషేను ఎందుకు చంపాలనుకున్నాడు? ఎవరైనా చెప్పగలరా? చెప్పలేదు. ఎందుకంటే మీరు ఇలా వచ్చి విని అలాగా వెళ్ళిపోయాలనుకున్నారు. కానీ బైబిల్ని ధ్యానించి, బైబిల్ని బాగా చదివి, బైబిల్ని అర్థం చేసుకుని దాని ప్రకారము బ్రతుకుదామన్నటువంటి సేవకు సంబంధించిన పరిస్థితుల్లో లేనట్టుగా కనపడుతున్నారు. అంటే ఇంకా బైబిల్ మనకి అర్థం కావట్లేదు. ఇశ్రాయేలు అది శ్రీశైల లక్ష్మి గారికి అర్థమైంది. ఇక్కడ చంపడానికి చంపకుండా వదిలిపెట్టడానికి మధ్య ఒకటి జరిగింది. ఏం జరిగింది? సున్నతి జరిగింది. లక్ష్మి గారు చెప్పారు. వేరే గారు ఏం జరిగింది? సున్నతి జరిగింది. ఎవరికి సున్నతి? కుమారుడికి. ఎవరి కుమారుడు? మోషే కుమారుడు. సార్, ఎవరి కుమారుడు? మోషే కుమారుడికి సున్నతి జరిగింది. అంటే ఈ సున్నతి ఈ కుమారుడికి జరిగించాలి ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు అంటే మోషే ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలులో పుట్టిన ప్రతి ఒక్కరు, మగబిడ్డకి, ప్రతి పురుషుడికి ఎన్నవ రోజున? 8వ రోజున. 8వ రోజున సున్నతి జరిగించాలి. సున్నతి వాళ్ళకి దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు, కట్టడగా ఇచ్చాడు, నిబంధనగా ఇచ్చాడు. అయితే మోషే భార్య ఇద్దరు కూడా ఏం చేశారంటే దాన్ని అశ్రద్ధ చేశారు, నిర్లక్ష్యం చేశారు. అంటే మోషే సిప్పోరాకు చెప్పలేదా? ఏమో సిప్పోరాకు చెప్పలేదా? చెప్పాడా? మీరేమంటారా? చెప్పాడంటారా? చెప్పలేదంటాడా? భార్యకి చెప్పలేదమ్మా బాబు. చెప్పాడంటారా? చెప్పలేదంటారా? సూర్యకాంత్ గారు కూడా చెప్తున్నారు. వెరీ గుడ్, మంచిది. అలా చెప్పాలి. తెలిసినా తెలియకపోతే చెప్పాడు, ఏదో చెప్పాడే, అంతే, మంచిది. కనుక చెప్పాడు. చెప్పకపోతే వాడిగల రాయి తీసుకుని కుమారుడికి సున్నతి ఎందుకు చేస్తుంది? అంటే మోషే ఈవిడెవరు? సిప్పోరా ఏ దేశం? చెప్పాలి మీరు. సిప్పోరాది ఏ దేశం? మిద్యాను దేశం. మోషే ఇశ్రాయేలీయుడు. ఎక్కడి నుంచి మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు నుంచి మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశం నుంచి మిద్యాను దేశానికి ఎందుకు వెళ్ళిపోయాడు? విన్నారా? అక్కడ ఒక ఐగుప్తుడిని చంపేశాడు. చంపిన సంగతి ఫరో తెలిసిపోయింది. ఫరో వరకు వెళ్ళిపోయింది సంగతి. అప్పుడు ఫరో ఏం చేశాడంటే మోషేని చంపదలిచాడు. అప్పుడు మోషే
తప్పించుకొని మిద్యాను అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. మిద్యాను అరణ్యంలో మరి అక్కడ ఇత్రో అనేటువంటి తన మామ మోషే మామ గొర్రెలు మేపడానికి పిల్లలు పంపుతాడు. అమ్మాయిలు 7 అమ్మాయిలు. ఆ 7 అమ్మాయిలు గొర్రెలు మేపుతూ ఉంటారు మిద్యాను అరణ్యంలో. అప్పుడు నీళ్లు పెట్టడానికి గొర్రెలకు నీళ్లు పెట్టాలి, గొర్రెలకు దాహం వేస్తున్న నీళ్లు పెట్టాలని బావి దగ్గరికి దోసుకొస్తారు. అన్ని తోడుకొస్తారు. అంటే అప్పుడు స్త్రీలు, ఇశ్రాయేలు స్త్రీలు, మిద్యాను స్త్రీలు, ఐగుప్తు స్త్రీలు ఇలాంటి వీళ్ళందరూ ఏం చేసేవారు? గొర్రెలు మేపుతూ ఉండేవారు ఆ కాలంలో. అప్పుడు నీళ్లు త్రాగడానికి గొర్రెలు తోడుకొచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మగవాడికి ఈ స్త్రీల మీద అజమాయిషీ చేసి బెదిరించి ఆ గొర్రెలకి నీళ్లు పెట్టుకోకుండా అడ్డగిస్తారు. నీళ్లు పెట్టుకోలేవు. అప్పుడు మోసే వెళ్తాడు, వెళ్ళి ఈ అమ్మాయికి సహాయపడతాడు, వాళ్ళని వ్యతిరేకిస్తాడు. అప్పుడు ఇంటికి వెళ్తారు. తండ్రి అడుగుతారు, ఏంటమ్మా ఈరోజు ఎంత త్వరగా వచ్చేసారు అంటే, ఏం కాదు తండ్రి, మరి గొర్రెలకు నీళ్లు పెట్టేటప్పుడు మేము ఆలస్యంగా వచ్చేవాడు, ఆలస్యంగా జరిగేది. కానీ ఈరోజు ఒక ఆయన వచ్చాడు, నీళ్లు పెట్టడానికి మాకు సహాయం చేశాడు. మరి మా మీద దాడి చేసిన వారిని వ్యతిరేకించి వాళ్ళు కట్టడి చేసి మాకు సహాయం చేశాడు కాబట్టి గొర్రెల మందలు నీళ్లు త్వరగా పెట్టడం జరిగింది, త్వరగా వచ్చేసామని చెప్తారు తండ్రితో. ఎంతమంది కూతుర్లు? చెప్పులోనే చెప్తున్నారు, వెనకాలలో చెప్తారు. విన్నామమ్మా? 7 కూతుర్లు. అందులో ఒక ఆమెను సిప్పోరాని మోసే ఇష్టపడతాడు. మోసేను కూడా వాడు తండ్రికి పరిచయం చేసినప్పుడు అతన్ని తీసుకురండి, అతన్ని పరిచయం చేయమని అడుగుతాడు. అప్పుడు వాడు ఏం చేస్తారు? మోసేని తీసుకొచ్చి తన తండ్రికి పరిచయం చేస్తారు. అప్పుడు మోసేతో ఆయన అంటాడు, ఇత్రో నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళడం ఎందుకు, మా దగ్గరే ఉండి ఈ గొర్రెలు మేపు, నువ్వు మాతో ఒకటిగా ఉండు, మా కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండి అని చెప్పేసి అంటే అది మోసేకి ఇష్టమవుతుంది. అప్పుడు మోసే ఆయన ఇంట ఉండి మామ యొక్క మందలు మేపడానికి సిద్ధపడతాడు. అప్పుడు మామ ఏం చేస్తాడంటే పిల్లల నుంచి పెళ్లి చేస్తాడు. ఆ పిల్ల పేరే సిప్పోరా. చాలా చక్కనైనటువంటి చురుకైన జ్ఞానం కలదు, మంచి తెలివైంది, మంచి జ్ఞానం, మంచి తెలివి, మంచి చురుకుదనం. అటువంటి అమ్మాయిని మిద్యాను దేశంలో మోసే వివాహం చేసుకోవడం జరుగుతుంది. దేవుని పిల్ల అతన్నిచ్చి వివాహం చేయడం అనేటువంటి కార్యక్రమం 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. వివాహం అయిన తర్వాత గొర్రెలు మేపడానికి వెళ్తాడు. 3వ అధ్యాయంలో వస్తాం. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడికి మోసేకి మధ్య సంభాషణ జరుగుతుంది. దేవుడికి మోసేకి మధ్య సంభాషణ జరుగుతుంది. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో చూస్తే. అయితే నిర్గమాకాండం 3వ అధ్యాయం వేరే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అక్కడ దేవుడు మోసేకు అగ్నిపథంలో ప్రత్యక్షమవుతాడు. పద అగ్నితో మండుతూ కాలిపోతూ ఉంటుంది, కానీ బూడిదైపోదు. కానీ బూడిదైపోవాలి కదా, బూడిదవ్వదు. అలా మంట వస్తూ ఉంటుంది, పొద పచ్చిగా ఉంటుంది. ఏంటి విచిత్రంగా ఉంది, ఇందాక నుంచి కాలుతుంది కానీ బూడిద అవ్వలేదని మోసే దగ్గరికి వెళ్తాడు. జాగ్రత్తగా దగ్గరికి వెళ్తున్న సమయంలో మోసే అని దేవుడు అతనితో మాట్లాడినప్పుడు ఇది పరిశుద్ధ స్థలము, ఎక్కడే నిలబడు అని మోసేతో అంటాడు అని మాట్లాడతాడు. ఇశ్రాయేలీయులను నేను విడుదల చేయదలుచుకున్నాను. ఐగుప్తు బానిసత్వంలో నుంచి వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళు నిట్టూర్పులు విడిచారు, వారు నాకు మొరపెట్టారు, వారి మొర నేను విన్నాను అని మాట్లాడతాడు. అది 2వ అధ్యాయము చివరి మాటలు. నిర్గమాకాండం 2వ అధ్యాయము చివరి వచనాలు మనం చూస్తే, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను,
దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. చూసారండి, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను అనే మాటలు మనం చూస్తున్నాం. ఏమండి, ఇంకా పైకి 23 నుంచి చూడండి. 23 నుంచి అనేక దినాలు మొరపెడితే వచ్చిన తర్వాత ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తాను చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మర్ర పెట్టుచుండగా ఏం చేస్తున్నారట? నిట్టూర్పులు విడిచుచు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో బానిస బంధకాలలో ఉన్నారు చాలా లక్షల మంది ఇశ్రాయేలీయులు. కనుక దేవుడు మొరపెట్టారు వాళ్ళు. దేవుడు వారి మొర విన్నాడు. వారు వెట్టి పనులను బట్టి పెట్టిన మొరను దేవుడు విన్నాడు. విని దేవుడు వాళ్ళ మొర లక్ష్య పెట్టాడు. ఇశ్రాయేలీయులను లక్ష్య పెట్టాడు. దేవుడు వాళ్ళ యందు జాలి పడ్డాడు, దయ చూపాడు. అంటే ఇక్కడ ఏంటి? మొరపెట్టాలి మన దేవుడికి. ప్రతి విషయంలో ఏం చేయాలండి? వాళ్ళు ఎలా మొరపెట్టారో మనం అలా మొరపెట్టడం అంటే ప్రార్థన తర్వాత ఇంకా పెద్ద స్థాయి మొరపెట్టడం. ప్రార్థన అంటే మామూలు, మొరపెట్టడం అంటే ఇంకా ఎక్కువ స్థాయిలో కన్నీరు కార్చి విజ్ఞాపనలు చేస్తూ మొరపెట్టడం అనేది ఇంకా పెద్ద స్థాయిలో వాళ్ళు పెట్టారు. కనుక దేవుడు వాళ్ళ మనవి విన్నాడు, వాళ్ళ యందు లక్ష్యం ఉంచాడు, వారి పట్ల జాలి పడ్డాడనే విషయం ఈ 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. సందర్భం చెప్తున్నాను. అటువంటి సందర్భంలో దేవుడు 3వ అధ్యాయంలో మోసేని పిలుస్తాడు. మరి మోసేని పిలిచినటువంటి దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడు? అది ప్రశ్న, అది ఇంపార్టెంట్. దారిలో మార్గమధ్యంలో దేవుడు వీళ్ళు ప్రయాణమై వెళ్తుండగా మోసే కుమారుడు గెర్షోము తీసుకుని సిప్పోరా వీళ్ళు తీసుకుని వెళ్తున్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్తున్నాడు ఇశ్రాయేలు వారందరినీ విడిపించడానికి. వాళ్ళ బంధకాల నుంచి బయటికి బానిసత్వం నుంచి తీసుకురావడానికి మోసే సిప్పోరా వెళ్తున్నప్పుడు మోసే ఎందుకు చంపేద్దారనుకున్నాడు దేవుడు? ఎందుకంటే అక్కడ మిద్యాను తీసుకెళ్ళి మిద్యాల దేశంలో ఉన్న మిద్యాలురాలైన సిప్పోరాని వివాహం చేసుకున్నాడు. బాను పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, చేసుకున్నాడు. తన మామ మందలు మేపుతున్నందుకు పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. యాకోబు మామలాగా వీళ్ళు కూడా పెళ్లి చేశాడు. చూస్తే బాగానే ఉంది. సిప్పోరా కూడా మంచి తెలివైంది, జ్ఞానవంతురాలు, సౌందర్యవంతురాలు, అంత బాగానే ఉంది. కుమారుడు పుట్టాడు. కుమారుడి పేరు ఏంటంటే గెర్షోము. గెర్షోము అనగా పరదేశి. అంటే పరదేశంలో ఉన్నామని చెప్పి పరదేశి అని పేరు పెట్టారు. పరయ దేశంలో ఉన్నాడు కదా మోసే ఏ దేశం? ఇశ్రాయేలు దేశం. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తు నుంచి ఎక్కడికి వచ్చాడు? మిద్యాను దేశం వచ్చాడు. మిద్యాను దేశంలో పెళ్లి చేసుకున్నాడు. అక్కడ కుమారుడు పుట్టాడు. 2 కుమారులు పుట్టారు. ఆ కుమారుడు గెర్షోము పెద్దవాడు. ఆ కుమారుడికి ఇశ్రాయేలు ఏం చేయాలి? సున్నతి చేయాలి. అది మిస్టేక్. సున్నతి చేయడం మర్చిపోయాడండి. జాగ్రత్తగా నాడు. సుబ్బారావు కూడా వచ్చాడు, చాలా సంతోషం. అలా వస్తుంటే నీ లైఫ్ ఎప్పుడో టర్నింగ్ అయిపోయింది. రాకపోవడం వల్ల అలాగే ఉండిపోయావు. ఈసారి మానేయకుండా వస్తుంది, నీ లైఫ్ టర్న్ అయిపోద్ది, మారిపోద్ది. దేవుడు ఇట్లా ఆలోచించాడు. ఎందుకని? జీవితాలు మార్చే దేవుడు, బ్రతుకులు మార్చే దేవుడు, కుటుంబ పరిస్థితులు మార్చే దేవుడు. అండి, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీ దుడ్డు కరయు నీ దండమో నన్ను ఆదరించినని చెప్పబడిన చక్కని బైబిల్. అలాంటి కృపగల దేవుడు నమ్ముకుని మనకి ఎందుకంటే దేవుడి సన్నిధికి రావడం మానేస్తున్నారు కొంతమంది దొంగిలుతున్నారు సమయాన్ని. చాలా ప్రమాదంలో పడిపోతారు అలాంటి వాళ్ళు. కనుక మేము ఎందుకు లేని అలాంటి చాలా ప్రమాదకరమైన విషయాలు చెప్పం. సరే అన్నీ మారుతారులే అనుకుంటాం. కాబట్టి మారాలి, ప్రతి మనిషి మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనిషి యొక్క మార్పు కోసం దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు.
ఇక్కడ కూడా మోసేను చంపాలని అనుకున్నాడు, సున్నతి చేయలేదని కోపగించాడు దేవుడు. నిజంగా చంపేస్తాడా? మోసేని చంపదలిచాను, ఆయన కోపం రగులుకుంది, నిజంగా చంపుతాడా? చెప్పరండి. నిజంగా చంపదలిచానంటే అండి చంపుతాడనే కదా. నిజంగా చంపుతాడా? చంపదలుచుకోలేదా? 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఇశ్రాయేలు దేశం వెళ్ళాలి, ఇశ్రాయేలు అందరినీ విడిపించాలి. వాళ్ళు దేవుడు ఎవరని అడుగుతారు, ఎవరు పంపారని అడుగుతారు. మరి ఏం చెప్పాలి? ఉన్నవాడిని అనేవాడని చెప్పు, నేను ఉన్నవాడిని, గొప్పవాడిని అని, సర్వశక్తిమంతుడిని అని చెప్పి ఇవన్నీ చెప్పిన దేవుడు ఎందుకు చంపేస్తాడు? కానీ చంపేస్తాడు. మళ్ళీ దేవుడి క్యారెక్టర్ ఏమి ఆటోమేటిక్ ఏం కాదు, చంపేస్తాడు. కానీ అవకాశం ఇచ్చాడు మారడానికి. అని మోసే భార్య చెప్పాడంటే చెప్పాడు, మేము ఇశ్రాయేలీయులు, మీరు మిద్యానీయులు, మీకు మాకు వివాహం జరిగింది, మీకు నాకు కుమారుడు పుట్టాడు, ఆ కుమారుడికి మనం సున్నతి చేయించాలి, ఆ ఏర్పాట్లు ఏదో చేయమని సిప్పోరాకు చెప్పాడు. కానీ ఆమె పట్టించుకోలేదు, అశ్రద్ధ చేసింది. భార్యలు ఏం చేస్తారు? కొంతమంది భార్యలు బద్దకస్తులు అశ్రద్ధ చేస్తారు. అశ్రద్ధ చేయడం వల్ల ఎక్కడికి వచ్చింది? ప్రాణం మీదకి వచ్చింది. చాలా విషయాల్లో అశ్రద్ధ, నిర్లక్ష్యం చేసిన ఎడల ఏమవుతారన్నాడు? నశించెదరు అని చెప్పాడు. భార్య నిర్లక్ష్యం చేసింది. వెంటనే కుమారుడికి 8వ రోజు సున్నతి చేసేస్తే తగు లేకపోయింది, సమస్య లేకపోయింది. కానీ సున్నతి చేయలేదు, అశాంతి చేశారు. మా మిద్యానీయులు కదా, బురద ఎక్కలేదు ఆవిడికి అంత వేగాన్ని. ఇదంత ప్రమాదం ఏం కాదులే అనుకున్నాను. అయితే 8వ రోజున సున్నతి చేయాలని దేవుడు ఎప్పుడు చెప్పాడు? అబ్రహాముతో చెప్పాడు. 17వ అధ్యాయం ఆదికాండం. మీరు కూడా చాలా బాగా చెప్పేస్తున్నారు, సులువుగా ఉన్నారు. 17వ అధ్యాయం ఆదికాండం, 17వ అధ్యాయం. ఈ కుర్రోడు కన్నా పెద్దోడని టక్మని చెప్తున్నారు. 17వ అధ్యాయం 9, 10 వచ్చినారు. దేవుడు నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య నీవు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. గోపాంగ చర్మమును సున్నతి పొందవలెను. గోప్యాంగ చర్మం కత్తిరిస్తారు, అది సున్నతి. నాకును నీకును మధ్య నిబంధనకు సూచనగా ఉంది. 8 దినముల వయసు గలవాడు, పుట్టినవాడు కానీ, నీ సంతానం కానీ, అన్యజనుడు కానీ, కొనబడినవాడు కానీ, ప్రతి మగాడు చాలు. ఎవరు పొందాలి? మగాళ్ళందరూ సున్నతి పొందాలి. అప్పుడు సున్నతి పొందాలి. ఇప్పుడేం పొందాలి? ప్రతి స్త్రీ లేదు, మగాడు లేదు, పురుషుడు స్త్రీ లేదు, అందరూ ఏం పొందాలి? ఇప్పుడు రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి. అప్పుడు సున్నతి పొందాలి అనేది ఆజ్ఞ ఇశ్రాయేలు దేవుడు ఇచ్చిన తరతరాల కట్టడ. అది చాలా ఖచ్చితంగా నెరవేర్చాలి అన్నారా? నాగరాజు గారు 2 నుంచి అది ఎస్కేప్ బాగాలేదంటే ప్రార్థన చేయండి అని. సున్నతి పొందాలనేది కట్టడ, ఆజ్ఞ. ఒకవేళ పొందకపోతే పోయేదేముంది? సున్నతి పొందకపోతే, సున్నతి చేయించకపోతే పోయేదేముంది అనుకుంటున్నారా? సున్నతి చేయబడని వాడిని ప్రజల్లో ఉండకుండా చంపేస్తానన్నాడు దేవుడు.
మీకు బురకెక్కవలటి చాలామందికి ఎక్కలేదు. 14 వచ్చింది చదవండి, అందులోనే ఆదికాండం 17:14 చదవండి. మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును, సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి, అంటే అర్థమేంటి? చంపేస్తాను, జనాభా లెక్కలో ఉండడు, జనుల్లో నుండి కొట్టివేయబడతాడు, జనుల చేత మరవబడతాడు. అంటే అర్థమేంటి? నేను వాడిని చంపేస్తాను. అంటే సున్నతి పొందకపోతే దేవుడు వేసిన శిక్ష ఏ శిక్ష? మరణ శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష అండి. ఐపీసీ 302 దాని ప్రకారంగా 302 అంటారు. 302 యావజ్జీవ కారాగార శిక్ష. అర్థమవుతుందండి? ఎందుకు? ఇలా సున్నతి పొందకపోతే చంపేస్తానన్నాడు. యావజ్జీవ కారాగార శిక్ష ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఎప్పుడు? అప్పుడు పాత నిబంధన కాలంలో. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలోకి వచ్చాక అందరూ పొందవలసిందేంటి? మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు బాప్తిస్మము పొందాలి. అలా పొందని వారు ఏం చేస్తారన్నాడు? అగ్ని గంధకములతో మండి గుండంలో వేసేస్తారు. నమ్మి బాప్తిస్మం పొందిన రక్షింపబడిన నమ్మని వానికి శిక్ష విధింపబడి గుండంలో, అగ్ని గుండంలో వేసేస్తానన్నాడు. అంటే ఎంత భయంకరమో చూసారా? ఎవరికైనా బ్రకెత్తేదే ఎలాంటిగా ఉన్న ప్రార్థన రావట్లేదు. కొంతమంది ఆ మధుకి చెప్పి చిలక చెప్పినట్టు ఇంటికి వెళ్ళి చెప్పాను రాలేదు. అది వచ్చారా? ఎవరు? జార్జి, లక్ష్మి, కొండబాబు రాలేదు, కుమారి వచ్చిందా? కుమారి వచ్చింది. వెరీ గుడ్. వీళ్ళందరూ ఏది వెనకబడిపోతున్నారు చూసారు? దేవుని వాక్యాన్ని గ్రహికొనాలి. పవిత్రమైన మాటలు, పవిత్రమైన దేవుని సన్నిధి, పవిత్రమైన క్రీస్తు ప్రభు సంఘం, స్వరక్తమిచ్చి కొనబడిన సంఘం, వెలపెట్టి కొనుక్కున్నాడు. ఆయన పనిచేస్తామని, ఆయన కోసం బ్రతుకుతామని. కనీసం ఆదివారం ఆరాధనకైనా రాకపోతే ఏం చేస్తారు తెలుసా? మీరే చెప్పాలి, నేను చెప్పకూడదు. దేవుడి సన్నిధి సమాజముగా కూడుట మానక. కష్టాల్లో పడిపోతారు, శ్రమల్లో పడిపోతారు. మానేసి మీకు నచ్చినట్టు మీరు బ్రతికేస్తే ఇక్కడ కష్టాల్లో పడిపోతారు, సమస్యలో పడిపోతారు, తర్వాత నరకంలో పడిపోతారు చచ్చిపోతే. అదే చాలా ప్రమాదం చూడండి. నమ్మారు, కరెక్ట్గా నడవాలి. నమ్మలేదు కదా, ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాగా నరకానికి పోతారు. వాళ్ళు నచ్చినట్టు బతికేస్తారు నమ్మనాళ్ళు. కానీ నమ్మిన వాళ్ళు నచ్చినట్టు బతకడానికి లేదు, దేవుడికి ఇష్టమైనట్టు బ్రతకాలి. కనుక ఇంతటి తీవ్రమైన పరిస్థితిని నిర్లక్ష్యం చేశారండి వాళ్ళు. ఎవరో? మోషే భార్య. ఆయన కూడా పోన్లే మిద్యాన్ దేశం వచ్చాడు కదా, ఇక్కడ కట్టడం ఏమో ఉండదేమో అనుకున్నట్టున్నాడు. మోషే గారు కూడా ఆగమచ్చారు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఇశ్రాయేలు ఆశ్రయించాలి కదా. ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా నీ రక్షణ సంకల్పం నువ్వు కాపాడుకోవాలి కదా. అది కానీ కోవిడ్కి సున్నతి చేయించకపోవడం అనేటువంటిది ఎంత మరి ప్రమాదకరమైన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉందో అతను గ్రహించలేని పరిస్థితి. సిప్పోరా ఏం చేసిందంటే, దేవుడు మోషేని చంపేద్దారు అనగానే వాడిగల రాయి ఎక్కడ దొరుకుతుందని వెతికేసుకుంది. గబగబా వెతికిస్తే వాడిగల రాయి కూడా దొరికింది. రాయి, కత్తిలాంటి రాయి. ఆ రాయి తీసుకొచ్చి కుమారుడికి సున్నతి చేసేసి వెంటనే పాదాల దగ్గర పడేసింది. అప్పుడు దేవుడి కోపం చల్లారి చంపదలిచినటువంటి వాడు చంపకుండా వదిలేశాడు. అప్పుడేమంటుంది? నీవు నాకు నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతువే. నేను ఏంటి ఇప్పుడు పెనిమిటి అవడం ఏంటి? పెళ్ళి అయినప్పుడే పెనిమిటి అయ్యాడు కదా.
పెళ్ళి అయినప్పుడే పెళ్ళింటి అయ్యాడు కదా, భర్త అయ్యాడు కదా. ఇప్పుడు అవడం ఏంటి? నిజముగా రక్త సంబంధమైన బంధం ఎప్పుడు బలపడుతుందో తెలుసండి? పిల్లలు పుట్టాక. భార్యాభర్తల బంధం బలపడాలంటే వాళ్ళకి పిల్లలు పుట్టాలి. పిల్లలు పుడితే బంధం బాగా బలపడుతుంది. ఆ పిల్లలు రక్షణ పొందితే ఇంకా ఇంకా అద్భుతంగా నిజమైనటువంటి తండ్రి లేదా భార్య భర్త పిల్లల్ని ఏం చేయాలా? రక్షణలో ఉంచాలి. అంటే వాడికి బాప్తిసాలు ఇచ్చి దేవుళ్ళు పెట్టినప్పుడు వాళ్ళ నిజమైన భార్య భర్త, నిజమైన తల్లిదండ్రులు. వివాహం ఎప్పుడు ఘనమైందో తెలుసా? మంచి భోజనాలు పెట్టారండి, మంచి ఫంక్షన్ హాల్ చేశారండి, జాయింట్లు పెట్టారండి, మంచి బిర్యానీ పెట్టారండి, మేకలు వేసారండి, కోళ్ళు వేసారండి, రొయ్యలు వేసారండి. అవి కాదు వివాహం ఘనమైనదంటే ఎప్పుడు? పాలకులు ఇష్టం అంటే ఎలా? వారి పిల్లలు దేవుడి కోసం కనాలి. ఎవరి కోసం? దేవుడి కోసం పిల్లలు. కానీ ఆ పిల్లల్ని దేవుళ్ళు నిలబెట్టాలి. అప్పుడు వివాహం ఘనమైంది. నీ బిడ్డలు రక్షణ పొంది రక్షణలో ఉన్నప్పుడు, నీ పిల్లలు దేవుడి కోసం బ్రతుకుతూ ఉన్నప్పుడు, చూసారు, దేవుడి సంకల్పంలో నీ పిల్లలు దేవుడి పనిలో ఉన్నప్పుడు నీ వివాహం ఘనమైనది. అప్పుడు దాకా ఘనమైనది కాదు. చెట్టుకొకడు పుట్టుకొకడు పోయాడు, ఒకడు ఇంజనీర్, ఒక డాక్టర్, ఒకడు తలకమాసినుడు, ఒకడు అది, ఒకడు ఇది. ఇవన్నీ పనులు అడ్డమైన పనులు చేసుకుంటున్నారు, దేవుడి సన్నిధికి రారు. అప్పుడు వాడి వివాహం ఘనమైంది కాదు. అర్థమవుతుందమ్మా? దేవుడి సంకల్పంలో దేవుడి ప్లానింగ్ అది. వివాహం ఘనమైనదని పెళ్లి చేస్తూ అడిగట్టాడు, 3 ఇచ్చాడు, ఘనమైంది అయిపోయింది అనుకున్నారా? కాదు, అక్కడితో అయిపోలేదు. అది నువ్వు దేవుడి కొరకు పిల్లలు కన్నా ఆ పిల్లల్ని దేవుడి మార్గంలో పెంచాలి. వాడు కుడి ఎడమికి తొడగిపోకుండా బాలుడు నడవలసిన త్రోవను వాడికి బాల్యం నుంచి నేర్పాలి. వాడికి రక్షణ ఇవ్వాలి. సున్నతి పొందేటట్లు ఏడు చేసినట్టుగా నీ బిడ్డలో రక్షణ పొందినట్లుగా నువ్వు చేయాలి. అప్పుడు నీ వివాహం ఘనమైనది. ఇప్పుడు నాకు నిజముగా నువ్వు రక్త సంబంధమైన పెనిమిటి వైతివి అన్నది. ఇప్పుడు బలంగా ఉంది మన బంధం అన్నది. అదే మీరేమంటారు? పెళ్ళి అవగానే ఎన్నెన్నో జన్మల బంధం ఇది నాది అంటారు. నువ్వు నాకు భార్యగా దొరికావంటే నా అదృష్టం, నేను చాలా అదృష్టవంతుడు అంటాడు. నువ్వు భర్తగా దొరకడం నా అదృష్టం, నేను చాలా ధన్యుడు పొగడుకుంటారు. వస్తే అలా మొక్కలు తిరిగేసి తిట్టుకుంటారు. ఇవన్నీ దొంగ ప్రేమలు. అర్థమైందండి? అందుకే అప్పుడు ఏముంది? చెప్పరా, ఇప్పుడు నువ్వు నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెన్మిటి వైతివి. దేవుని పిల్లలు ఆలోచించండి. సున్నతిని బట్టి అంటే బిడ్డకి సున్నతి ఇవ్వడం ద్వారా ఎంత ఇదయింది చూడండి. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే. అంటే ఏం చేసింది? తన భర్తని బ్రతికించుకుంది. ఎలక్ట్గా ఉంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే అర్థం ఏంటి? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టినట్టే బిల్డింగులు కట్టుకుందని కాదు. డాబాలు కడుతుంది, ఇల్లు కడుతుంది, మేడ మీద మేడ వేసింది, 2nd ఫ్లోర్ వేసింది, 3rd ఫ్లోర్ వేసింది. అలాగదు. ఇల్లు కట్టడం అంటే అది కాదు. బైబిల్ ప్రకారం ఆ ఇల్లు డబ్బులు ఉన్నప్పుడు ఎవడన్నా కడతాడు. నమ్మినా కడతాడు, నమ్మకపోయినా కడతాడు. హిందువులు కడుతున్నారు, ముస్లిమ్స్ కడుతున్నారు, క్రైస్తవులు కడుతున్నారు, అందరూ కడుతున్నారు కదా. దేవుడు లేడనేవాడు కూడా బ్రహ్మాండమైన ఇల్లు కడుతున్నాడు. అది కాదు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే తన భర్తను బ్రతికించుకొను, తన పిల్లలను కాపాడుకొను అని అర్థం. ఆవిడ జ్ఞానవంతురాలు అంటే. ఇప్పుడు చెప్పారు ఎవరు? జ్ఞానవంతురాలు. ఏం చేసింది? మోసే అయిన తన భర్తనే ఆమె బ్రతికించుకుంది. ఇక్కడ సామెతల గ్రంథం 14:1 కదా ఉంటుంది చూడండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్నమాట. సామెతలు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మూడు రాలు అంటే మూర్ఖురాలు తన చేతితో తన ఇల్లు
ఓడ పెరికేసుకుంటుంది, అంటే కుటుంబాన్ని పాడు చేసుకుంటుంది, కుటుంబాన్ని వదిలేసుకుంటుంది, శిథిల వ్యవస్థలోకి, అవమానంలోనికి. ఒక ఆడదాని వల్లే కుటుంబానికి గౌరవం కానీ అగౌరవం కానీ, ఒక ఆడదాని వల్లే కుటుంబానికి ఘనత కానీ ఘనహీనత కానీ ఏర్పడుతూ ఉంటుంది. మంచి పేరు తేవాలని ఆడవలసి వల్లే, చెడ్డ పేరు తేవాలన్నా ఆడమనిషి వల్లే, కుటుంబాలు రోడ్డుని పడాలన్నా ఆడమనిషి వల్లే, కుటుంబాలు గుట్టుగా మట్టిగా ఉండాలన్నా ఆడమనిషి వల్లే. ఈదులో పడేస్తారు కొంతమంది, అయిన దానికి కారణానికి భర్త పరువు తీసేస్తారు. కానీ తన భర్త ప్రాణములను రక్షించుకున్నది విషయం. హిందూ విధానంలో కూడా ఆవిడెవరో భర్త ప్రాణాలు కాపాడుకుంటుంది యముడితో పోరాడి. సావిత్రి, సతీ సావిత్రి తన భర్త ప్రాణాలు తీసుకుని పోతున్నాడు యముడు. అప్పుడు పద్యం పడుతుంది, పోచున్నావా యమ ధర్మరాజా అని వెనకాల పడుతుంది. ఇసుగించుకో, ఏం కావాలో చెప్పంటాడు. నా భర్త ప్రాణాలు నాకు ఇమ్మంటారు. అది ఈ దక్క, నీ భర్త ప్రాణములు దక్క ఏదైనా నువ్వు అడుగు, నీకు ఇస్తానంటాడు. నువ్వు భక్తురాలివి, పవిత్రమైన దానివి, నీ భర్త ప్రాణాలు దక్క ఏదైనా అడుగు, నీకు ఇస్తానంటాడు. అలా కాదు మహారాజా అని పద్యంలో మెలిపేసి పాడతాడు. సంతాన పుత్రభిక్ష పెట్టమంటుంది, నువ్వు సదాస్తా అంటాడు. పుత్రభిక్ష ఇప్పుడు అలాగంటుంది, ఇప్పుడు అలాగా గేడి అలా గేయలేదు, నువ్వు అలా గేయలేదు, అలా కాదు. దొనపోత మీద వెళ్తాడు కదా, ఆ రెండింటిని ఆపేస్తుంది. ఆపేసి ఇప్పుడు ఎప్పటిని పుత్రుడు నాకు ఎలా కలుగుతాడు భర్త లేకుండా, నేను పవిత్రరాలైన స్త్రీని అని అడుగుతుంది. ఆ భలే వెలికేసిందని అప్పుడు ఏం చేస్తాడు, భర్తను బ్రతికించి ఆమె చేతికి ఇస్తాడు. అంటే ఏం చేసుకుంది ఈ కథ? మీకు అందరూ తెలుసు, సతీ సావిత్రి తన భర్తనే కాపాడుకుంది. కానీ మీ భర్తను మీరు కాపాడుకుంటున్నారా? చిప్పోరా, తన భర్తని బ్రతికించుకుంది. నీ భర్తను నువ్వు కాపాడుకుంటున్నావా? తాగొస్తున్నాడు, లేదంటే ఇలా వస్తున్నాడు, తిడుతున్నాడండి, తన్నుతున్నాడండి, కొడుతున్నాడండి అని కాపురం వదిలేసుకోవాలనుకుంటున్నావా? తాగుతాడు మనిషి కదా అండి, మంచోడే, ఏదో తాగుడు కాబట్టి పడతాడు. అనగానే కాపురం వదిలేస్తావా, పిల్లల్ని వదిలేస్తావా, కుటుంబాన్ని వదిలేస్తావా? అంటే మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావా నువ్వు? జ్ఞానవంతురాలు అయితే ఏం చేద్దాయి, భర్తను మార్చుకుంటుంది, భర్తను చక్కగా మంచితనంలో పెట్టుకుంటుంది, చెప్పగా వాడే ఉంటాడు. అలా ఎందరో ఏం చేస్తున్నారు, తాగుబోతు భర్తలైనా సహించుకుంటున్నారు, ఎంతటి బూతులు ఆడేవాళ్ళైనా సహించుకుంటున్నారు, కొట్టేవాళ్ళని తిట్టేవాళ్ళైనా కొందరు ఏం చేస్తున్నారు, సహించుకొని భర్తను కూడా మంచి మార్గంలోకి. అది కనుక ఓ స్త్రీ నీ భర్తను బతికించుకుందో లేదో నీకేమి తెలుసు అంటాడు, రక్షించుకుందో లేదో. ఎక్కడ? కొరింథీ పత్రిక 7వ అధ్యాయం, ఆ అధ్యాయంలో ఆ మాటలు రాయబడతాయి. అలాగే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇవ్వదని గౌరుని యొద్ద ఆమె పనులు ఆమెను పనులు చేసిన పనులే ఆమెను కొనియాడతాయంట. నీ సత్క్రియలు నిన్ను గణపరుస్తాయి, నీ సత్క్రియలు నిన్ను గౌరవిస్తాయి, నీ సత్క్రియలు నిన్ను కొనియాడతాయి. పడిపోయిందా? నీ సత్క్రియలు ఏం చేస్తాయమ్మా? కొనియాడతాయి. నీ సత్క్రియలు నిన్ను కొనియాడాలంటే నేను ఏం చేయాలి? ఇంతకని సత్క్రియలు చేయాలి. వారి క్రియలు వారి వెంట పోవు. వెండి బంగారం వెళ్ళవు, ఆస్తిపాస్తులు వెళ్ళవు, చచ్చిపోయిన తర్వాత ఏమైనా వెళ్తాయని కూడా ఏది పూసుకు పుల్ల కూడా ఎవడో తీసుకుపోలేడు ఎవడో. కానీ వారి క్రియలు వారి వెంట పోవును. అంటే నీ మంచి పనులు నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయావే అవి నిన్ను కనపరుస్తాయి. నీ చేసిన సత్క్రియలు నిన్ను మంచి పేరు నీకు కలగజేస్తాయి. సంపాదించుకుంటే వచ్చే పేరు అది, తల్లిదండ్రులు పెట్టే పేరు కాదు. తల్లిదండ్రులు పేరు పెట్టారు అది కాదు. మనం ఏం చేయాలి? పేరు
సంపాదించుకో. చచ్చిపోయా కూడా నీ పేరు ఉండాలి, చచ్చిపోయా కూడా నీ పేరు చెప్పుకోవాలి. నువ్వు చచ్చిపోయినా కూడా 10 మందికి నువ్వు మంచివాడుగా సమాజంలో గౌరవంగా ఘనతకెక్కాలి. అది అంటే చరిత్ర సృష్టించాలా. చరిత్ర సృష్టించాలంటే నువ్వు దేవుడు చెప్పినట్టు బ్రతకాలి. ఈ లోక చరిత్ర కాదు, మా తాత చరిత్ర గొప్పది, మా ముత్తాత చరిత్ర చెప్పుకుని బతికేవాడు అది కాదు, ఆ చరిత్ర కాదు. దేవుళ్ళు వాక్యంలో చరిత్రగా సృష్టించేలాగా బ్రతకాలి. అందరిలాగా బతికేస్తే ఉపయోగం ఉంది. దేవుని పిల్లలు ఆలోచించండి. కనుక తన భర్తను ఏం చేసుకుంది? ఆమె బ్రతికించుకుంది. అలాగే అబిగాయలు తెలుసు కదా, అబిగాయలు తన భర్త నాబాలు, అతని పేరేం పేరు? నాబాలు. మోటువాడు, తాగుబోతు, పొగరబోతు. మోటువాడు, తాగుబోతు, పొగరబోతు. దావీదు అరణ్యంలో గొర్రెల మందలు కాదు, ఈ అబ్షాలోము విషయంలో అక్కడికి వెళ్ళిపోయాడు. దాగుంటున్నారన్నమాట. దావీదు యొక్క సైన్యంలో కొంతమంది అరణ్యానికి వెళ్ళిపోయారు. కొడుక్కి భయపడి చంపేస్తానని తిరుగుతున్నాడని ఆడితో మాట్లాడితే దావీదు దెబ్బకు కొట్టి చంపేస్తాడు. కానీ చంపడం దావీదుకి ఇష్టం లేదు. తప్పించుకోవడానికి పారిపోయాడు. ఆయనతో ఉన్న వాళ్ళందరూ అడవిలోకి వెళ్ళిపోయారు. అడవిలోకి వెళ్ళిపోతే వాళ్ళకి సరైన తిండి లేదు, ఫుడ్ లేదు. అప్పుడు ఈ నాబాలు యొక్క సేవకులు ఆ అడవిలో గొర్రెలు మేపుతున్నారు. ఆ గొర్రెలు మేపుతున్నప్పుడు ఏ సింహాలైనా ఎలుగుబంట్లైనా వచ్చి తినేయడానికి వచ్చినప్పుడు దావీదు మనసును కాపాడుతున్నారు, సహాయం చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. అప్పుడు దావీదు ఏమంటాడంటే, మేము మీకు హెల్ప్ చేస్తున్నాం కాబట్టి మీ యజమానుడితో చెప్పండి, మాకు తినడానికి కొంచెం ఈ భోజనాలు, పలహారాలు, ద్రాక్ష పళ్ళు, యాపిల్ పళ్ళు, ఇలాంటి పళ్ళు పలహారాల్లో కొంచెం మాకు భోజనాలు ఏర్పాటు చేయమని మీ నాబాలతో చెప్పండి. మీ యజమానుడితో, గొప్ప ధనవంతుడు అతను, అది చెప్పండి అంటే అప్పుడు ఈ పనివాళ్ళు వెళ్ళి అతనికి చెప్తారు, అయ్యా దావీదు గురించి మీకు తెలుసు కదా, ఆయన కొంచెం ఆకలికొని ఉన్నటువంటి పరిస్థితులు, కష్టకాలంలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, కొంచెం భోజనం పెట్టమని అడుగుతున్నాడు మమ్మల్ని. మరి మీరు ఏర్పాటు చేస్తే మేము పట్టుకెళ్ళి ఈ భోజన పలహారాలు ఆయనకి ఇస్తాము అని చెప్తాడు. జాగ్రత్తగానండి. అప్పుడు నాబాలు ఏమంటాడు తెలుసా, దావీదెవడు, యెస్సీ కుమారుడు ఎవడు, ఆడెక్కడి నుంచి వచ్చాడు, ఈడెక్కడి నుంచి వచ్చాడు, నేను ఇక్కడే ఉన్నాను, నాది అని వాళ్ళు పొగరపోతూ ఉంటారు కొంతమంది. ఎవడది ఇది, ఎవడ బాబుది, నీ బాబుది కాదు, నా బాబుది కాదు. కానీ ఎలా మాటగా మాట్లాడతారు, దావీదెవడు, యెస్సీ కుమారుడు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చాడు వాడు, వాడికి మనం ఎందుకు ఇవ్వాలి, మనం ఎందుకు పెట్టాలి అని పొగరపోతూ మాట్లాడతాడండి. ఇక దావీదుకి ఈ మాట చెప్పగానే కోపం వచ్చేసి రేపు వాడిని వేసేద్దాం అనుకుంటారు, ప్లాన్ చేస్తారు. ఈ సంగతి అబీగయలుకి వెళ్తుంది, భార్యకి. ఎవరు? నాబాలు భార్యకి దావీదు మనుషులు రేపు వస్తున్నారు, మీ ఆయన పని కథం అని చెప్తారు. అమ్మ బాబోయ్ అని ఏం చేస్తారు తెలుసా, పళ్ళు పలహారాలు, కాయలు పళ్ళు, యాపిల్ పళ్ళు, ఈ యొక్క పలహారాలు మంచి భోజన పదార్థాలన్నీ పట్టుకుని పనివాళ్ళని ఎంట పెట్టుకుని దావీదు దగ్గరికి భోజనం పెట్టుకుని అతని పాదాల మీద పడుకోవడానికి వెళ్తున్నప్పుడు దావీదు వస్తుంటారు, సైన్యం చంపేనకు బయలుదేరిపోయారు. అప్పుడు మోకాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం పడి దావీదును బతికులాడి, అయ్యా నా భర్తనే బతికించండి, చంపొద్దు, దయతో చంపకండి, కొంతకాలం బతికి నేను చెప్పుకుంటాను, నేను మార్చుకుంటానని దావీదుని ఆడ మూర్ఖుడైనా సరే ఏం చేసింది, ఉత్తమురాలు, గుణవతి, మంచి భార్య కాబట్టి బతిమలాడింది. సరే నీ వచ్చి మమ్మల్ని బ్రతుకులాడుతున్నావు కాబట్టి మీ ఆయన బతికిపోయాడు, ఈ పలహారాలన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోన్నాడు, పోయాడు. ఈ విషయం అబీగయలు భర్తకి చెప్పింది. ఏమనయ్యా, మేమంటే వెళ్ళి దావీదుతో మాట్లాడి ఆపకపోతే ఈ టైంకి ఈ పాటికి నీ పని చచ్చి ఉండేవాడివి, నువ్వు కత్తి పెట్టుకుని వచ్చేస్తున్న వాళ్ళని ఆపేమో అని చెప్పింది. అని అంతేనండి, గుండెలో పెట్టుకడిపోయింది. అతను గుండె రాయి అయిపోయి
ఆ అపస్మారక స్థితికి వెళ్ళిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. 10 రోజులు కోమాలో ఉండి తర్వాత చచ్చిపోయాడు. ఎన్ని రోజులు? 10 days. 10 రోజులు కోమాలో ఉండి తర్వాత చచ్చిపోయాడు. ఇదంతా ఎక్కడ ఉంటుందంటే సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. ఇంటికి వెళ్ళి చదవండి, అయిపోయింది. కనుక ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? భర్తను బ్రతికించుకున్న ఉత్తమురాలైన భార్య. వండర్ఫుల్ అండి. బైబిల్ చెప్పింది. బడిలో చెప్పరు, కాలేజీల్లో చెప్పరు, యూనివర్సిటీలో చెప్పరు, సమాజంలో చెప్పరు, ఎక్కడ చెప్పరు. బైబిల్ చెప్పింది దేవుడు గొప్ప సంగతి. ఇలాంటి భార్యలు ఉన్నారు, ఉత్తములైన భార్యలు. కనుక నువ్వు ఎలా ఉంటున్నావు, మనం ఎలా ఉంటున్నాం, మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి, ఒకరి కోసం ఒకరు మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏం చేయాలి? ఒకరికొకరు కాపాడుకోవాలి. దేవుడి పిల్లారా, ఆ రక్షణ పొందాలని మనం ఆశించాలి, చెప్పాలి. చెప్పకపోతే తినకపోతే వాళ్ళ కర్మ, కానీ మనం చెప్పాలి. మనం చెప్పాల్సిన బాధ్యత మనకి ఉంది. కనుక ఒక్కరిని కూడా వదులుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అలాగే మనం కూడా ఒక్కరిని కూడా వదులుకోవడానికి ఇష్టపడవు. అందరు రక్షణ పొందాలి. సుబ్బారావు కూడా వచ్చాడు, చాలా మేము సంతోషపడుతున్నాం. అలాగే మనకుండా అలాగే సూర్యకాంతం గారి అబ్బాయి మా రాజు కోసం ప్రార్థన చేయండి అన్నీ లేదు అంటారు. తమ కొడుకు అప్పుడే కదా ప్రేమ, కానీ వాడు రాడు. వీడన్నా వచ్చాడు, వీళ్ళిద్దరు జట్టు, వీళ్ళిద్దరు జట్టు. వీడన్నా వచ్చాడు, కానీ వాడు వచ్చాడా? రావాలి. దేవుడి సన్నిధికి వస్తేనే వాళ్ళు మారుతారు. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి దీవెన ఆశీర్వాదం ఉంటుంది. రాలేదు కాదు, యమ డేంజర్లో ఉంటారు. అది నేను చెప్పకూడదు. ఇక ఎందుకని? యాక్షన్ తీసుకునేది ఎవరు? దేవుడు. ఇంకా అవన్నీ చెప్తే వెళ్ళిపోతారు మీరు. అందుకే ముగించేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి. ఆయన షిప్పోరా తన భర్త అయిన మోషేను రక్షించుకున్నట్లు అబిగాయలు తన భర్తను కొన్ని రోజుల పాటు కాపాడుకోగలిగింది. అయినప్పటికీ అది పూర్తిగా జరగలేదు. కానీ తండ్రి, ఇంకా బైబిల్లో ఎందరో ఉన్నారు స్త్రీలు ఉత్తములు. అటువంటి స్త్రీలు మాదిరిగా ఉంచుకొని సంఘంలో స్త్రీలు కూడా తమ తమ భర్తల్ని, కుటుంబాన్ని, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని, రాహాబు అనే వేశ్య కూడా తన కుటుంబాన్ని కాపాడుకున్నట్లు మేము కూడా తండ్రి మా కుటుంబాన్ని కాపాడుకునే భాగ్యం దయచేయమని క్రీస్తు నామాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి రొట్టె కొరకు మరి నరసింహరావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దీనికి సౌండ్ నుంచి ఫస్ట్ది అక్కడ ఫస్ట్ దానికి సౌండ్ ఇస్తే ఫస్ట్ సెకండ్